ఏమంటున్నారు? వరికోటి అశోక్ బాబు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు జాయిన్ అయ్యారు. అశోక్ బాబు గారు, ఏంటి మీ ప్రాంతంలో ఎలా ఉంది సిచ్యువేషన్, ఒకసారి చెప్పండి. నమస్తే అండి ఈశ్వర్ గారు, ఛానల్ సభ్యులందరికీ నమస్కారం. వేమూరు నియోజకవర్గంలో కొల్లూరు మండలం, బట్టిప్రోలు మండలం, రెండు మండలాలకు సంబంధించి లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. ముందస్తు హెచ్చరికలు లేవు. వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. మేము ఉదయం నుంచి చూస్తా ఉంటే బట్టిప్రోలు మండలంలో పెదపులివరు గ్రామం దగ్గర కట్టని ఆనుకొని కృష్ణమ్మ వరద ఉధృతి లెవెల్కి వచ్చేసేసింది. ఎక్కడైతే మనకి కట్ట తెగుద్దని అనుకుంటున్నారో తారు రోడ్ లేదు, మామూలు కట్ట ఉంది. అక్కడ కనీసం అధికారులు లేకుండా, ఒక్క ట్రక్కు మట్టి లేకుండా ఉంటే మేము అక్కడ కూర్చొని ఎంత మా ఘోష వినేవాళ్ళు కూడా లేరు. ఆ గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే పార్టీ రహితంగా అందరూ రోడ్డు మీద అక్కడికి వచ్చేసేసి వాళ్ళే బస్తాలు వేసుకొని వాళ్ళే చేస్తా ఉన్నారు. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈ బోట్లలో తిరిగి ప్రచారం చేసుకోవడానికి మాత్రమే సరిపోతుంది. ఆయన ఎట్లా ఇల్లు మునిగింది, ఆయన ఇంట్లో ఉండడానికి లేదు. బజార్లోకి వచ్చేసి జేసీబీలు ఎక్కి ఆయన బజార్లో బోట్లు వేసుకొని తిరుగుతా ఉండకపోతే ఆయన కూర్చొని ఆఫీసులో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి కదా తిరుగుతారు. ఇక్కడ ఇంట్లో కూర్చునే అవకాశం లేదు కాబట్టి అంటున్నారు మీరు. మామూలుగా ఇంట్లో కూర్చునే అవకాశం లేదు కాబట్టి బజార్లో కానీ అడ్మినిస్ట్రేషన్ చేయండి. అధికారులు లేరు, ఒక టిప్పర్ లేదు, ఒక డోజర్ లేదు, ఒక డంపర్ లేదు, ఒక రోడ్ రోలర్ లేదు. కరకట్ట తెగిపోతా ఉందండి. మాకు పెదపులివరు చాలా ప్రమాదంగా ఉంది. ఎలా ఉంటుంది సిచ్యువేషన్? లేకపోతే ఖచ్చితంగా బట్టిప్రోలు మండలం, రేపల్లె మొత్తం కూడా పోయినసారి రేపల్లె మునిగిపోయింది. మళ్ళీ ఆ ప్రమాదం ఉంది. క్లియర్ గా అధికారులు, ప్రభుత్వం తప్పిదమే అవుతుంది. అసలు ఇప్పుడు కూడా ఉదయం నుంచి ఇంతవరకు మిషనరీ రాలేదు సార్. ఆల్రెడీ లెవెల్ దాటేసేసింది. ఖచ్చితంగా తెగిపోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు పోటు ఎక్కువ వస్తుంది, అమావాస్య, నీరు లోపలికి సముద్రంలోకి పోవట్లేదు. ఇంకా మాకు 2,40,000 వదిలింది, ఇంకా మా దగ్గరకు రాలేదు. ప్రమాదం పొంచింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా నైట్కి ఇంకా ప్రమాదం పెరుగుతుందండి. అది ప్రమాదం మేము హెచ్చరికలు కూడా లేవు. గ్రామాలలో సెల్ ఫోన్ లాగిపోయినాయి, ఆహార పదార్థాలు ఇవ్వట్లేదు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎటువంటి దాన్నైనా కానీ ఎదుర్కోగలిగే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దేవుళ్లాగా కనిపిస్తా ఉన్నారు ప్రజలకి. ఎందుకంటే గ్రామాలలో ఎంతమంది ఉన్నారనేది కూడా ఇప్పుడు అసలు రెవెన్యూ సిబ్బంది దగ్గర ఉండట్లేదు. నేను పోయి అడిగాను, ఎంతమంది ఉన్నారు గ్రామంలో అంటే తెలియదండి అని అన్నారు. అదే మనం ఒక జస్ట్ వాలంటీర్ కు ఫోన్ చేసేస్తే గ్రామంలో ఎంతమంది ఉన్నారనేది, ఆహార పొట్లాలు పంపించేవాళ్ళు, నీరు పంపించేవాళ్ళు. ఈ రోజున ఒక బోటు కూడా అక్కడ లోపలికి పోవడం లేదు. వరద వృద్ధి చాలా ఎక్కువగా ఉంది. చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో లంక గ్రామాలుంటే ఏ మాత్రం కట్ట దిగినా గానీ కట్టకు యువతలు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. మిమ్మల్ని మీరు పార్టీలకు అతీతంగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అందరూ కాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. ఏం చేయగలరో